వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. యంగ్ టైగర్ నటించిన దేవర సినిమా శ్రీకాకుళం సరస్వతి థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ నటించిన దేవర సినిమా శ్రీకాకుళం సరస్వతి థియేటర్లో 50 రోజులు మొత్తంగా 52 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు, స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ దొంగ శ్రీధర్ మరియు పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అధ్యక్షులు, స్టేట్ వైడ్ కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో శ్రీకాకుళం సరస్వతి థియేటర్ ఆవరణలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా 50వ రోజు విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దేవర సినిమా 50వ రోజు కేక్ కట్ చేసి అభిమానులకు, థియేటర్ స్టాఫ్ కు స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. దేవర సినిమా 50వ రోజు షీల్డ్ ను సరస్వతి థియేటర్ ప్రొపరేటర్ విజయబాబుకి మరియు మేనేజర్ చిన్నరాజుకి అందజేశారు. తరువాత భారీగా క్రాకర్స్, బాణసంచాతో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు మరియు దేవాలయాల్లో ఎన్టీఆర్ నామగోత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉపాధ్యక్షులు పి గోవిందరావు, పి శ్రీనివాసరావు, నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. లిటిల్ మాస్టర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఘనంగా వరల్డ్స్ ప్రీమేచ్యూర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గర్భం దాల్చి 37 వారాల ముందు జన్మించిన శిశువును ముందస్తు శిశువుగా పరిగణించవచ్చని, దీని పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లిటిల్ మాస్టర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు, నియోనటాలజిస్టు డాక్టర్ అమిత్ అన్వేష్, స్వాతి వాసంతి తెలిపారు. వరల్డ్ ప్రీమేచ్యూర్ డే సందర్భంగా లిటిల్ మాస్టర్స్ చిల్డ్రన్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆదివారం ముందస్తుగా జన్మించిన చిన్నారుల తల్లిదండ్రులకు నియోనటాలజిస్ట్ డాక్టర్ అమిత్ అన్వేష్, స్వాతి వాసంతిలు అవగాహన కల్పిస్తూ గ్రాడ్యుయేషన్ సెరమనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవజాతి శిశువులు చాలా సాధారణంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారని, వారికి కృత్రిమ శ్వాసకోశ మద్దతు అవసరమని చెప్పారు. ప్రీమెచ్యూరిటీ శిశువులు చాలా తెలివైన వారే ఉంటారని, వారిలో ఐక్యూ లెవెల్స్ కూడా సాధారణ శిశువుల కంటే అధికంగా ఉంటుందని తెలిపారు. న్యూటన్, ఐన్స్టీన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా ప్రీమెచ్యూర్ శిశువుల కోవకే చెందినవారని వివరించారు. ఎన్ఐసియు లెవెల్ 4 శిశువుల్లో అత్యంత క్లిష్టమైన, తీవ్రమైన కేసులను అత్యంత ప్రత్యేకమైన చికిత్సను అందించే నియోనాటల్ కేర్ అంతిమ స్థాయి అని స్పష్టం చేశారు. లెవెల్ 4 చిన్నారులు సాధారణంగా 2 కేజీల కంటే తక్కువ బరువు కలిగి ఉంటారని, అటువంటి శిశువులకు కూడా అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో వైద్య సేవలు అందజేశామని వివరించారు. గతంలో ఇటువంటి పరిస్థితుల్లో జన్మించిన శిశువును విశాఖపట్నం తరలించాల్సి వచ్చేదని, శిశువును రక్షించగలిగే పరిస్థితులు ఉండేవని వివరించారు. కానీ ఆ ఇబ్బందులు పడకుండా తమ ఆసుపత్రిలోనే లెవెల్ 4 పిల్లలకు అత్యంత క్లిష్టమైన, మెరుగైన వైద్యం అందించి శిశువులను కాపాడగలిగామని డాక్టర్ అన్వేష్ వివరించారు. అనంతరం తమ ఆసుపత్రిలో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్న నవజాతి శిశువుల తల్లిదండ్రులకు కిట్లను, బహుమతులను అందజేసి వారితో కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ఎందువ గ్రామంలో శ్రీ కైలాసేశ్వర స్వామి చండీదుర్గ ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళం జిల్లా జీసిగూడెం మండలం ఎందువ గ్రామంలో శ్రీ కైలాసేశ్వర స్వామి చండీదుర్గ ఆలయాలు కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ ఆలయ విశిష్టత తెలుసుకోవాలంటే జీసిగూడెం మండలం ఎందువ గ్రామంలో కైలాసగిరి సందర్శించవలసిందే. ఈ గ్రామంలో కైలాసగిరి కొండపై నేతేటి సూర్యనారాయణ నిర్మించిన లింగాష్టకం కొండ శిఖరంపై ఉంది. స్వామివారు, అమ్మవారు నేతేటి సూర్యనారాయణ స్వప్నంలో కనిపించి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడమని ఆదేశించారు. అప్పటి నుండి నేతేటి సూర్యనారాయణ, ధనలక్ష్మి దంపతులు గత 3 సంవత్సరాల నుండి ఎక్కడ ఏ గ్రామంలో లేనట్లుగా 30 రోజులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కోనేరు చుట్టూ దాతల సహకారంతో అన్ని దేవతల విగ్రహాలను నిర్మించి కైలాసేశ్వర ఉద్యానవనాన్ని నిర్మించారు. కార్తీక 3వ సోమవారం సందర్భంగా నేతేటి సత్యనారాయణ స్వయంగా తయారు చేసిన మట్టి శివలింగానికి మహారుద్రాభిషేకాన్ని చేశారు. భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం ఇక్కడ గంగాహారతులు కూడా
ఎందువా గ్రామంలో వెలిసిన శ్రీ కైలాసేశ్వర స్వామిని దర్శించుకుంటే భక్తుల సకల కోరికలు తీరుతాయని గ్రామస్తుల నమ్మకం. కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణంతో జిల్లాలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడి చేసిన పౌర విమానయాన శాఖ కింజరాపు రామ్మోహన్ నాయుడు. దేశంలో 15% మంది మహిళలు పైలట్లుగా ఉండడం గమనార్హమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దీనిని 25% పెంచడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఆకాశంలో సగం అనే నినాదం నుంచి అవకాశాల్లో కూడా సగం అనే దిశగా యువతులు మరింత ధీటుగా సన్నద్దం కావాలని శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఉమెన్ ఏవియేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆకాశంలో విమానం చూసి ఆనందించిన ప్రతి ఒక్కరూ అదే విమానయాన రంగంలో పనిచేస్తే వచ్చే అనుభూతిని తెలుసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే లక్షణం ఉన్నవారని, దీనికి మరింత నైపుణ్యాన్ని జోడిస్తే జీవిత లక్ష్యంలో రాణించవచ్చని తెలిపారు. ఉన్నత కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకోవటానికి కూడా ఉన్నతమైన కృషి ఉండాలన్నారు. జీవితంలో ఉన్నత లక్షణం కలిగి ఉండడంతో పాటు వాటికి ధీటుగా సద్వినియోగం చేసుకోవాలని, మరింత ధీటుగా రాణించాలని సూచించారు. బేటీకి ఉడాన్ దేశ్ కా స్వాభిమాన్ అనేది విమానయాన శాఖ ధ్యేయమని, యువతులను విమానయాన శాఖలోని మరిన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు సహకారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు మూలపేట పోర్టు సమీపంలో మరో విమానాశ్రయం నిర్మాణంతో జిల్లాలోని యువతీ యువకులకు ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పైలట్, ఎయిర్ హోస్టెస్, కస్టమ్స్, ఇంజనీరింగ్, ఇమ్మిగ్రేషన్ సహా ఎన్నో విభాగాల్లో మహిళలకు గల అవకాశాలను వివరించారు. దీనిపై దేశ వ్యాప్తంగా 30 నగరాల పరిధిలో దాదాపు 30,000 మంది విద్యార్థినులను కలిసి అవగాహన కల్పిస్తున్న ఉమెన్ ఇన్ ఏవియేషన్ సభ్యులను అభినందించారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేయవద్దని, మోసపూరిత విద్యుత్ ట్రూత్ అప్ ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రణస్థలం రామతీర్థం జంక్షన్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ కు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప రాష్ట్రంలో జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ నేతలు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. అదానీ, అంబానీ సంస్థలతో కుమ్మక్కై వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకుని మీటర్లు పెడుతున్నారని నాడు ఆరోపించారు. నేడు టీడీపీ కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ల ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రతి కనెక్షన్ కు స్మార్ట్ మీటర్ పెట్టడం నమ్మకద్రోహమే కదా అని అన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలందరిపై భారం పెరుగుతుంది. ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలి. బ్యాలెన్స్ పూర్తి కాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. పేదలకు అంధకారమే మిగులుతుంది. మరోవైపు ప్రతి మీటర్కు అయ్యే వ్యయం 96 నెలల పాటు వాయిదాల పద్ధతిలో వేలాది రూపాయలు వినియోగదారుల నుండే వసూలు చేస్తారు. మరోవైపు విద్యుత్ అధికంగా వినియోగించే రాత్రి వేళల్లో అధిక రేట్లు వసూలు చేయడం నడ్డి విరిచే భారమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి నాడు వైసీపీ, నేడు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ మీటర్లను కొనసాగించడం సరికాదని అన్నారు. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల భారం వేస్తున్నారు. మరోవైపు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచడం తగదని అన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీల అంశంపై వైసీపీ దారిలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణిస్తుందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి స్మార్ట్ మీటర్లు ఆపాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం బలగర్ రూరల్ ప్రాంతం నందు నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. వరల్డ్ టాయిలెట్స్ డే పురస్కరించుకుని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నగరం బలగర్ రూరల్ ప్రాంతం నందు నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించారు. సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు ఎరువు కొనుగోలు స్టాల్స్ ను సందర్శించారు. వర్మీ కంపోస్టు ఎరువు ఉపయోగాలు, తయారీ విధానంపై ఆసక్తిగా కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రథమ కొనుగోలుదారుడుగా స్టాల్ వద్ద వర్మీ కంపోస్టు ఎరువుని కొనుగోలు చేశారు. సందర్భంగా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపుతో పలువురు స్థానికులు వర్మీ కంపోస్టు ఎరువుని కొనుగోలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి మరియు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ శాఖ చైర్మన్ పాలన ఎస్మీని మర్యాదపూర్వకంగా కలుసుకున్న జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ శాఖ చైర్మన్ పాలవలస యశస్విని నూతనంగా నియమితులైనందున పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాస్ విజయనగరం కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాన్ని అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సహాయ కార్యదర్శి దాసరి బలరాం, రణస్థలం మండల వీర మహిళ స్వప్న, పైడిభీమవరం జనసేన నాయకుడు బాలు, పైడిభీమవరం జనసేన పార్టీ యువ నాయకులు అశోక్ తదితరులు కూడా పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన నిందితులను అరెస్టు చేసిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రవలస పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో పట్టుబడిన నిందితుల నుండి 20 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. వాటి విలువ సుమారు 15.50 లక్షలుగా గుర్తించారు. శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో వ్యవహరించిన ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఆంధ్రవలస సర్కిల్ సిఐ సత్యనారాయణ, ఆంధ్రవలస ఎస్ఐ వెంకటేష్, పోలీస్ కానిస్టేబుల్ ఎన్ రాధాకృష్ణ, టి శ్యామలరావు, బి బాలకృష్ణ అనువారిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. డ్రోన్ కెమెరాతో అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్ట వేస్తున్న జిల్లా పోలీసులు. శ్రీకాకుళం జిల్లాలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలను నియంత్రించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందస్తుగా గుర్తించి గంజాయి వినియోగం, ఇతరత్ర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి మంగళవారం తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం పట్టణ పరిధిలోని ఫాజల్బాగ్ పేట, దత్తాత్రేయ ఆలయం వెనుక భాగాన ఉన్న శ్మశాన వాటిక ప్రాంతం, నాగావళి నది పరివాహక ప్రాంతమైన పెద్దరెల్లివేది, డే అండ్ నైట్ శ్మశాన వాటిక, శాంతినగర్ కాలనీ, నాగావళి రివర్ వ్యూ పార్క్, రిమ్స్ హాస్పిటల్ వెనుక భాగం, బలగా డిసిసిబి మత్స్యశాఖ కార్యాలయం ప్రాంతం వెనుక భాగం, ఆర్ట్స్ కళాశాల, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాడుబడిన బిల్డింగ్స్ తదితర నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్స్ కెమెరాలతో నిఘా ఉంచి గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. జిల్లాలో నేరాలను నియంత్రించుటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, కోడి పందాలు, పేకాట్లు నిర్వహించేందుకు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను, నిశిత ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ ను పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, మహిళలపై దాడులను నియంత్రించేందుకు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ ను వినియోగించి నేరాలు కట్టడి చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడి పట్టుబడినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.